కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన తాతగారి ఇల్లు అనే కథ విందాం. పెద్దాయన పోతూ పోతూ పెద్ద లిటిగేషన్ పెట్టిపోయాడు. అక్కడే ఉన్న కుర్చీలో చతికిల పడ్డాడు రామ్మోహన్. ఆ పెద్దాయన అనబడే సూర్యనారాయణ రామ్మోహన్కి తండ్రి. సూర్యనారాయణకి 4 పిల్లలు. పెద్ద పిల్ల సుజాత. ఆమె భర్త రిటైర్ అయ్యాక చాలా మటుకు 2 పిల్లల దగ్గర అమెరికాలో గడుపుతున్నారు. తర్వాత రామ్మోహన్. అతను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో ఏడాదికి రిటైర్ అవుతాడు. తర్వాత వాడు కృష్ణమోహన్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆఖరిది సునీత. ఆమె భర్త పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటారు. సూర్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా చేరి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. ఆయన భార్య పార్వతి. పిత్రార్జితాలు ఏమీ లేకపోవడంతో సూర్యనారాయణ కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల ఖర్చుతో డబ్బు సరిపోక స్వంతంగా ఒక ఇల్లు కట్టుకోలేక ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు అద్దె ఇళ్లలోనే కాలక్షేపం చేశారు. ఆయన రిటైర్ అయ్యేసరికి పిల్లలు స్థిరపడ్డారు. పెన్షన్ వస్తుంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన అతి కొద్ది డబ్బుతో ఎక్కడన్నా 2 గదులు ఇల్లైనా సరే సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు. ఆఖరిగా రిటైర్ అయ్యింది హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో. మగపిల్లలిద్దరూ అటు ఇటుగా హైదరాబాద్ దగ్గరే ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఆయన దగ్గరున్న డబ్బుతో కొంటే హైదరాబాద్లో 100 గజాలు కూడా రావు. అదే తనున్న పల్లెటూరులో 1000 గజాలు వస్తాయి. ఇంకా మిగిలిన డబ్బుతో 2 గదులు వేసుకున్నా తమ భార్యాభర్తలకు వెళ్ళిపోతుంది. కనీసం చివరి దశలో సొంత ఇల్లు కల నెరవేరుతుంది అనుకున్నారాయన. అలాగే స్థలం కొని అందులో 4 గదులు ఇల్లు కట్టారు. పెద్ద పెంకుటిల్లు. అందులోనే పూజ, భోజనాలు, పెద్ద హాలు, అందులో ఒక మంచం, టీవీ, దీవాన్, ఒక పెద్ద బల్ల ఉయ్యాల, 2 పెద్ద బెడ్రూమ్లు, బాత్రూంలో లెట్రిన్ విడివిడిగా బయట కట్టారు. వర్షం వచ్చినా తడవకుండా ఇంటి నుంచి బాత్రూంకి వెళ్లే దారి కూడా పైన రూఫ్ వేశారు. మేడ మీదకి మెట్లు, పైన పెద్ద తాటాకు రూఫ్. ఖాళీ స్థలంలో అరటి, జామ, మామిడి, కొబ్బరి వగైరా అన్ని చెట్లు వేశారు. మల్లె, గులాబీ, కనకాంబరంతో పాటు గన్నేరు, నందివర్ధనం లాంటి పూల మొక్కలు నాటారు. మంచినీళ్ల కోసం బావి తవ్వించి మోటార్ పెట్టినా సరదా కోసం గిలక, తాడు కూడా పెట్టారు. ఒక ఆవును కూడా కొన్నారు. వెనుక ఖాళీ స్థలంలో రేకుల రూములు 2 వేసి సాయి, అతని భార్య రేఖని పనికి పెట్టుకున్నారు. సాయి ఆవు పని, చెట్ల పని చూస్తే రేఖ ఇంట్లో పనిచేసేది. కొడుకులు కూతుళ్ళు సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళకి మనవలకి ఇవన్నీ చూసి చాలా సరదాగా ఉండేది. కొడుకులు ఎంత పిలిచినా పార్వతి, సూర్యనారాయణ ఆ ఇల్లు వదిలి 1-2 రోజుల కన్నా ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు. ఇంకా కూతుళ్ళ దగ్గరికి సరే దేశం వదిలి కదలడానికి ఇద్దరూ ఇష్టపడలేదు. దాంతో కూతుళ్లే ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి భర్తలతో పిల్లలతో వచ్చేవారు. తల్లిదండ్రులకి పెద్ద వయసు వచ్చాక కనీసం కూతుర్లైనా ప్రతి ఏడు వచ్చేవారు. అది కూడా అన్నదమ్ములు వచ్చినప్పుడే ప్లాన్ చేసుకుని వచ్చేవారు. అలా అయితే అందరూ ఒక దగ్గర కలిసి గడపచ్చని. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసి వస్తే ముసలి వాళ్ళిద్దరికీ పండగే. అందరూ వెళ్ళిపోయాక కొన్ని రోజులు తోచేది కాదు వాళ్ళకి. పార్వతి పోయి 5 ఏళ్ళు అవుతున్నా సూర్యనారాయణ ఒక్కరోజు కూడా ఆ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. పార్వతి ఉన్నప్పుడే వంటకు సాయం చేయడంతో రేఖకి వంటలు బాగా అలవాటై సూర్యనారాయణకి ఆమె వంట చేసేది. రేఖకి ఇప్పుడు 2 పిల్లలు. తండ్రి ఎక్కడికి కదలకపోవడంతో పిల్లలే వచ్చిపోతుండేవారు. ఒక ఏడాది నుంచి సూర్యనారాయణ ఆరోగ్యం బాగుండడం లేదు. ఆయనకు తోడుగా 2 కొడుకులు, కోడళ్ళు వంతులు వేసుకొని ఒకరి తర్వాత ఒకరుండి తండ్రికి సేవ చేశారు. కుదిరినప్పుడల్లా ఒకరి తర్వాత ఒకరు కూతుర్లు కూడా వచ్చారు. ఎక్కువ బాధపడకుండా పిల్లలందరి ముందు ఆయన ప్రశాంతంగా కళ్ళు మూశారు. చనిపోయే ముందు మాత్రం నేను వీలునామా రాసి రిజిస్టర్ చేయించాను, దాని ప్రకారం చేయండి అని కొడుకులకు చెప్పారు. ఆయన ఆస్తి అంతా ఆ ఇల్లు, కొంత బంగారం, కొంత డిపాజిట్లు. హైదరాబాద్ అన్ని వైపులా విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఆ ఇల్లు ఈ రోజుకి 10 కోట్లు పలుకుతుంది. అది అమ్మేసి భాగాలు తీసుకుందాం అనుకుంటే ఈ వీలునామా చదివితే మతి పోయింది వీళ్ళకి. ఈ ఇల్లు అమ్మడానికి కొడుకులకి, కూతుర్లకి అధికారం లేదు. మనవలు, మనవరాళ్లు కూడా అమ్ముకోలేరు. వాళ్ల పిల్లలు అంటే
సూర్యనారాయణ ముని మనవలకి మాత్రమే అమ్మే అధికారం ఉంది. ప్రతి నెల ఎవరో ఒకరు వచ్చి ఇల్లు చూడాలి. ఇప్పట్లాగానే పిల్లలందరూ ఏడాదికి ఒకసారన్నా కలవాలి. వేరే దేశాల్లో ఉన్నా సరే. బ్యాంక్లో ఉన్న డిపాజిట్ల మీద వడ్డీ ఈ స్థలం మెయింటెనెన్స్కి వాడాలి. వీలునామా చదివిన కూతుర్లు మేమెటు ఇక్కడ ఉండం, మీరిద్దరూ ఏం చేద్దామంటే అలానే చేద్దాం అన్నారు. కొడుకులకు మాత్రం చికాకొచ్చింది. మనమే పెద్దవాళ్ళం అయ్యాం, నేను ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతాను, ఇప్పటికే ఓపిక తగ్గింది, ఇక్కడికొచ్చి ఇదంతా చూడాలంటే ఎక్కడ కుదురుతుంది అన్నాడు రామ్మోహన్. నాకు సర్వీస్ ఉంది, ఇంకో ఏడాదిలో ప్రిన్సిపల్ కింద ప్రమోషన్ వస్తుంది, అది వదులుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణ. వీళ్ళిలా మల్లగుల్లాలు పడుతుంటే రామ్మోహన్ కొడుకు నందు, కృష్ణమోహన్ కొడుకు ఆదిత్య వచ్చారు. నందు బీటెక్ ఎంబీఏ చేసి బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదిత్య ఈ మధ్యనే వీసా సమస్యతో అమెరికా నుంచి వచ్చేశాడు. ప్రస్తుతం ఉద్యోగాల వేటలో ఉన్నాడు. నాన్న, బాబాయ్, నేను ఆది ఒక ప్లాన్ చేస్తున్నాం. మాకు ఇంటితో ఎంతో అనుబంధం ఉంది. సెలవులకి మీరు 4 రోజులుంటే మేము ఎండాకాలం వచ్చి నెల ఉండేవాళ్ళం. అప్పుడు అత్తయ్యల పిల్లలు కూడా వచ్చేవారు. అందుకే మా అందరికీ కూడా ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. నందు, సోదొద్దురా, నువ్వేం చెప్తావో చెప్పు. అసలే మా బుర్రలు పాడై ఏడుస్తుంటే నీ గోలేమిటి అన్నాడు కృష్ణ. ఇప్పుడు ఆదిత్య అందుకున్నాడు. నాన్న, ప్రస్తుతం టెక్ ఉద్యోగాలలో స్ట్రెస్ ఎక్కువగా ఉంది. వారాంతంలో అందరూ ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎలానో ఈ ఇల్లు అమ్మడం లేదు కదా, నేను అన్న ఈ ఇంటిని వీకెండ్ రిసార్ట్స్ కింద మారుద్దామని ఆలోచిస్తున్నాం. అంటే ఏం మార్పులు చేస్తారు అన్నాడు రామ్మోహన్. ఎక్కువేమీ లేదు, చిన్న మార్పులు చేసి పల్లెటూరులో ప్రకృతిలో కలిసిపోయి ఉండడం. ఇక్కడ బావి ఉంది, దాన్ని బాగు చేయిస్తే బావి దగ్గర స్నానం, ఎటు మన దగ్గర కొన్ని కూరలు పండుతాయి, ఇంకా కొన్ని వేసి వాళ్లే కావలసిన కూరలు కోసుకొని బయట పొయ్యి పెట్టి వంట చేస్తే తినడం, ఆకుల్లో భోజనాలు, ఆరు బయట మంచాలు వేసుకొని పడుకోవడం, ఇలా పాత రోజుల్లో లాగా అన్నమాట. అన్ని ఏర్పాట్లు ఉంటేనే 1 గంట ఏసీ లేకపోతే పడుకోవు. అమ్మ ఎప్పుడైనా కంది పచ్చడి, మజ్జిగ పులుసు చేస్తే పాత వంటలను తినవు. ఇప్పుడేంట్రా ఈ కబుర్లు అన్నాడు కృష్ణ. నాన్న, దూరంగా ఉంటేనే విలువ తెలుస్తుంది. అమెరికా వెళ్ళాక ఇవి దొరక్క బాధపడ్డాను. అందుకే నాకు తెలుసు వీటి విలువ. రేఖ అక్కకి పాతకాలం పిండి వంటలు, అరిసెలు, జంతికలు లాంటివి వచ్చు. అన్ని బామ్మ దగ్గర నేర్చుకుంది. అలాంటివి కొన్ని చేసి పెట్టుకుంటే స్నాక్స్గా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అడిగి చేస్తే తింటారు. ఒక ఆవు ఉంది, ఇంకోటి కూడా కొంటే పాలు, పెరుగు, నెయ్యి అక్కడి నుంచే వస్తాయి. ఇవన్నీ ఎవరు చూస్తారు? మా వల్ల కాదు. మేం మహా అయితే 4 రోజులు ఉంటాం, అంతకంటే ఇక్కడ ఉండలేం. మీరు మీ ఉద్యోగాలతో పాటు ఇవన్నీ ఏం చేస్తారు అంటుంటేనే రామ్మోహన్కి అనుమానం వచ్చింది. ఇద్దరి వైపు చూస్తే ఒకరి మొహం ఒకళ్ళు చూస్తున్నారు. ఏంట్రోయ్, ఏదో ప్లాన్ వేస్తున్నారు అన్నాడు కృష్ణ. అవునానా, మేమే ఉంటాం. నేను ఈ మధ్య ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదొక స్టార్టప్ లాగా అన్నాడు నందు. కృష్ణ అందుకున్నాడు. నీకు పిచ్చేమిట్రా నందు? ఇంకా ఆదికి ఏదో జాబ్ వెతికితే ఇద్దరు ఆ బెంగళూరులోనే కలిసి ఉంటారు అనుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూ ఈ పల్లెటూరులో ఎలా ఉంటారు? లేదు బాబాయ్, ఈ రకమైన వీకెండ్ హోమ్స్ బాగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి వారం కూడా ఉంటారు. 2 గదులున్నాయి, హాల్ కూడా పెద్దదే. మా కోసం పైన ఒక రూమ్ వేస్తాం. మేము ఇక్కడే ఉండి చూస్తాం. 1 ఏడాది టైం ఇవ్వండి. క్లిక్ కాకపోతే మేమే ఉద్యోగాల్లో చేరుతాం. రామ్మోహన్ ఇలాంటిదేదో ఉందని ముందు నుంచి అనుమానిస్తున్నాడు. అంటే ఉద్యోగం మానేస్తావా అడిగాడు కొడుకుని. ఇప్పటికే 3 నెలలు నోటీస్ ఇచ్చారు. ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. దాని బదులు ఇది ప్రయత్నిస్తాం కొద్దిగా నీరసంగా అన్నాడు నందు. మీకు డబ్బు పెట్టుబడి ఎలా అడిగాడు కృష్ణ. మా ఇద్దరు సేవింగ్స్ కొంతున్నాయి, కొందరు స్టార్టప్కి అప్పు ఇస్తారు అన్నాడు నందు. అప్పులొద్దు, మీ ఇద్దరి దగ్గర ఎంతుంది సీరియస్గా అడిగాడు కృష్ణ. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అంతా ఊడ్చి పెడితే 20 లక్షలుంటాయి అన్నాడు నందు. సరే, నేను ఒక 20 వేస్తాను. మీరు చుట్టుపక్కల ఫామ్ హౌస్లు చూసి వాళ్ళ దగ్గర లేనివి ఏమిటి, ఈ వీకెండ్ హోమ్స్ వచ్చే వాళ్ళకి కావలసినవి ఏమిటి ఆలోచించండి. ఇక్కడ మద్యం, మాంసం ఉండకూడదు.
ఏడాదిలో మనందరి కోసం ఒక 10 రోజులు ఉంచాలి. నేను కూడా మీతో భాగస్వామ్యం ఉంటాను. నాకు ఒక్కో పైసాకి లెక్క చెప్పాలి. కృష్ణ వంక ఆశ్చర్యంగా చూశాడు రామ్మోహన్. ఇదేంటి కృష్ణ? నవ్వాడు కృష్ణ. అసలు నాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. మన పిల్లలు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి నేను కొంత సపోర్ట్ చేస్తాను. బాగుంటే నేను కూడా ఉద్యోగం రిజైన్ చేసి వస్తాను అన్నాడు కృష్ణ. మన ఫామ్ హౌస్కి పేరు కూడా నేను అనుకున్నాను. అవునా? ఏమిటి చెప్పండి? కృష్ణ వంక చూస్తూ ఆదిత్య అంటే తాతగారిల్లు. వావ్, చాలా బాగుంది అన్నాడు రామ్మోహన్ పిల్లలతో శృతి కలుపుతూ. ఇదండి లలితా శ్రీపతి గారు రాసిన తాతగారిల్లు కథ. ఈ కథ సిలికాన్ ఆంధ్ర కాలిఫోర్నియా వారి సుజన రంజని మార్చ్ 2026 సంచికలో ప్రచురింపబడ్డ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.